హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో క్యాప్సికమ్ మసాలా కర్రీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. సింపుల్ అండ్ ఈజీ అండ్ టేస్టీ కూడా. కొంతమంది క్యాప్సికమ్ తినడానికి ఇష్టపడరు, ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా ఇష్టంగా తింటారు. ముందుగా ఒక హాఫ్ కప్పు పల్లీలను వేసుకొని దూర వేయించుకోండి. ఆ తర్వాత ఒక స్పూను ధనియాలు, ఒక దాల్చిన చెక్క, 2 లవంగాలు, ఒక 2 స్పూన్ల నువ్వులను వేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసే ముందు, లేకపోతే నువ్వులు మాడిపోతాయి తొందరగా. కాస్త చిటపటలాడించిన తర్వాత మిక్సీ గిన్నెలు వేసుకోవాలి. చింతపండుని ముందే నానబెట్టి పెట్టుకోవాలి. చింతపండు, పచ్చిమిర్చి, వీలుంటే కొబ్బరి కూడా వేసుకోవచ్చు, లేకపోతే కొబ్బరి పొడి అయినా యూజ్ చేయొచ్చు. మంచిగా ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత క్యాప్సికమ్ మొత్తం వాష్ చేసుకున్న తర్వాత ఇలా 4 సైడ్స్ కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం మిక్సీ పెట్టుకున్న మిశ్రమాన్ని మొత్తం ఈ క్యాప్సికంలో ఫిల్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలాగా క్యాప్సికంలో మొత్తం పెట్టేసుకున్న తర్వాత ప్యాన్లో ఒక 2 పావుల ఆయిల్ వేసుకొని బగారా స్పైసెస్ వేసుకోవాలి. కావాలంటే ఇంకాస్త కొంచెం జీలకర్ర కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోవాలి. కొంచెం ఆనియన్ వేగిన తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒక స్పూను పసుపు వేసుకోవాలి. ఇక్కడ నేను హాఫ్ స్పూనే యూజ్ చేసిన, తక్కువైందనమాట. పసుపు వేసుకొని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత క్యాప్సికాన్ని మొత్తం పెట్టేసుకోవాలి. ఒక 5 మినిట్స్ మూత పెట్టి తీసిన తర్వాత క్యాప్సికాన్ని అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మనం మిక్సీ పట్టుకుంది ఇంకాస్త మిగులుద్ది కదా, అది కూడా వేసుకొని క్యాప్సికమ్ మునిగేంత వాటర్ వేసుకోవాలి. ఒక స్పూను కారము, 2 స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి. ఇలాగా ఉడుకుతున్నప్పుడు 2 స్పూన్ల కొబ్బరి పొడి వేసుకోవాలి. కొబ్బరి పొడి వేసిన తర్వాత ఒక 10 మినిట్స్ అయినా మూత పెట్టి ఉడికించుకోవాలి. ఎందుకంటే క్యాప్సికమ్ మంచిగా ఉడకాలి లోపల కూడా. ఆ తర్వాత ధనియాల జీలకర్ర పొడి వేసుకోవాలి. గరం మసాలా వేసుకొని ఇలా దగ్గరికి అయిన తర్వాత కొత్తిమీర వేసేసుకోవాలి. చపాతీలోకి, బగారా రైస్కి, జీరా రైస్కి సూపర్ కాంబినేషన్ ఈ కర్రీ. లొట్టలు వేసుకుంటూ తినేయచ్చు, అంత టేస్టీగా ఉంది. కొంచెం పసుపు తక్కువైందనమాట నేను చేసిన దాంట్లో. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.